50 ఏండ్ల నిరసన పైన అధ్యయనమట. ఉద్యమాలకు కారణాలు, ఆర్థిక అంశాలు, డిమాండ్లు, తెర వెనుక సూత్రధారులు, తుది ఫలితం పైన సమగ్ర విశ్లేషణ. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం ఆదేశాలు ఇచ్చిందట. భవిష్యత్తులో ఆందోళనలు నిరోధించడానికి కార్యాచరణట. ఇది ఎంత ఏంటంటే ఆందోళనలు అణిచేయాలి. మీరు అణిచివేయాల్సింది ఆందోళనలు కాదు. ఆ ఆందోళన రాకుండా ఆ సమస్యకి కారణం ఏదైతే ఉందో, ఆ మూలం ఏదైతే ఉందో దాన్ని అణచివేయడానికి ప్రయత్నం చేయాలి. దాని మీద అధ్యయనం జరగాలి. అసలు ఈ ఆందోళనలు ఎందుకు వస్తున్నాయి, దాని మీద చర్చ జరగాల, దాని మీద రివ్యూలు జరగాలి, దాని మీద సమీక్ష జరగాలి. అప్పుడు సమస్య ఏందో తెలుస్తుంది. ఆ సమస్యను మీరు పరిష్కరించారనుకోండి, ఆందోళన ఎందుకు వస్తుంది? ఈ దేశంలో అవినీతి, రాజకీయ నాయకుల యొక్క చేతగానితనం, రాజకీయ నాయకుల యొక్క అవినీతి, ఇవన్నీ ప్రధాన కారణం అవుతున్నాయి. అంటే స్వార్థము, ఆర్థిక దోపిడీ, నియంత్రణ లేకపోవడం, ఇవన్నీ ప్రధానం. వీటిని పరిష్కరించండి, ఆటోమేటిక్గా ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఇంకా ఆందోళన ఎందుకు చేపడతారు? స్వాతంత్రానంతరం భారత్లో చేపట్టిన నిరసనలపైన, ముఖ్యంగా 1974 తర్వాత జరిగిన సామూహిక ఆందోళనలపైన సమగ్ర అధ్యయనం చేపట్టాలని కేంద్రం నిర్ణయించిందట. తద్వారా నిరసనలు, ఆందోళనకు గల మూల కారణాలు, ఆర్థిక అంశాలు, తెర వెనుక ఉన్న సూత్రధారులు, నిరసనల తుది జాబితాలు విశ్లేషించి భవిష్యత్తులో స్వార్థ శక్తులు ప్రేరేపించే ఉద్యమాలను అణచివేసేందుకు ఒక సమగ్ర కార్యాచరణ రూపొందించబోతున్నదట. ఇదంతా ఏంటంటే ప్రశ్నించే గొంతులని తొక్కేయడానికి జరుగుతున్న అధ్యయనం ఇది. అంతకుమించి ఏం లేదు ఇందులో. అంటే మేము చెప్పినట్టు నడుచుకోవాలి, వీళ్ళు చేస్తున్న ఆందోళన ఏ రకంగా మనం అణిచేయాలి, ఆ మూల కారణాలను విశ్లేషించి అట్లా ఆ రకంగా ముందుకెళ్తుంది. వీళ్ళు ఇక్కడ ఎక్కడా కూడా ఆ కారణాలు విశ్లేషించి దాని మీద యాక్షన్ తీసుకునేలాగా ముందుకెళ్తున్నట్టు కనబడతలేదు. ఒకవేళ ఆ రకంగానే వీళ్ళు ముందుకెళ్ళి ఉంటే, ఆపరేషన్ కగార్ పేరుతో జరుగుతున్న మూమెంట్లో అసలు ఈ ఆపరేషన్ కగార్ చేపట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, నక్సలైట్లు ఎందుకు తయారయ్యారు అనే ఒక కోణాన్ని కనుక మీరు విశ్లేషించుంటే చాలా ప్రశ్నలకు సమాధానం దొరికేది. ఆ దిశగా వాళ్ళు ఆలోచించారా? లేదు కదా. అంటే ఇంకా భయంకరమైన నియంతృత్వం పెరగబోతున్నది అన్నది మనకు అర్థమవుతున్నది. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఆందోళన చేసే ఉద్యమకారులారా తస్మాత్ జాగ్రత్త అని చెప్తున్నారన్నమాట.